రీసెంట్ టైమ్స్‌లో నేను చాలా మందిని గమనిస్తా ఉన్నాను. మేము మ్యూచువల్ ఫండ్స్‌లో సర్వీసెస్ ఇస్తాము అంటే, "నీ సర్వీసెస్ మాకెందుకు? మేము గ్రో యాప్ గాని, జెరోదా యాప్‌లోకెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోలేమా? మాకు తెలీదా? మీరు ఎక్కువ కమిషన్ తీసుకుంటారని" అంటారు. అసలు మేమెక్కడ ఎక్కువ కమిషన్ తీసుకుంటున్నామో నాకైతే అర్థమైతలేదు. దాన్ని పక్కన పెట్టండి. సరే కమిషన్ అమౌంట్ పక్కన పెడితే, గ్రో యాప్ సంబంధించో, జెరోదా యాప్ గురించో, లేకపోతే ఏ పెద్ద బ్రోకర్ సంబంధించో మీకు ఏ వ్యక్తి అయినా కూడా 29, 30 తారీఖున మార్కెట్ సంబంధించి అనాలిసిస్ ఇచ్చాడా? ఈ రోజు గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ క్రాష్ అయిపోయేవి. మీరు జెరోదాకో లేకపోతే గ్రో యాప్‌కి ఫోన్ చేసి నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుందని మీరు అడగగలరా? అడగలేరు. మరి అలాంటప్పుడు సర్వీసెస్ లేనప్పుడు మీరు ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నారు? సర్వీసెస్‌ని ఎందుకు మీరు తక్కువ అంచనా వేస్తా ఉన్నారు? నా ఇన్వెస్టర్స్‌కో, నా ఫాలోవర్స్‌కో నేను ఎప్పుడు కూడా ట్రెండ్‌ని చెప్తా ఉంటాను. నెక్స్ట్ మార్కెట్ ఇలా ఉండిపోతుందని చెప్తాను. ₹1,00,00,000కి ₹1,000 కమిషన్‌కి ఆశపడి ఈరోజు చాలామంది 50,00,000 పోగొట్టుకున్నారు. అనాలిసిస్‌ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా ఎయొద్దు. సర్వీస్‌ని ఎప్పుడు కూడా చీప్‌గా చూడొద్దు. అదైతే గమనించండి. ఈ రోజు కాకపోతే రేపైనా దాని యొక్క మూల్యం చాలా భారీ స్థాయిలో మీరు చెల్లించుకుంటారు. ఇన్వెస్టర్స్ అది గమనించాలి.